హార్ట్ అటాక్ అంటే ఇందాక అనుకున్నట్టు హార్ట్ స్ట్రోక్ అండి. హార్ట్ అటాక్ అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో సడన్‌గా బ్లాక్స్ తయారైపోయి, క్లాట్ ఫార్మ్ అయిపోయి గుండెకి బ్లడ్ సప్లై తగ్గి గుండె పని చేయకుండా చేయడం అనేది హార్ట్ అటాక్ అంటారు. దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము ఈసీజీ తీసుకొని సిమ్టమ్స్ ఎర్లీగా కనుక్కొని దానికి సంబంధించిన బేసిక్‌గా ట్రీట్మెంట్ అనేది యాస్పిరిన్ అనేది ఇమ్మీడియేట్‌గా తీసుకొని లోడింగ్ డోస్ టాబ్లెట్, యాస్పిరిన్, క్లోపిడాగ్రిల్, యాస్పిరిన్ 325 ఎంజీ కానీ క్లోపిడాగ్రిల్ 300 ఎంజీ ఇమీడియట్గా తీసుకొని హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంటే ఇమీడియట్గా ఈసీజీ తీసుకొని ఎమర్జెన్సీకి వెళ్ళడం, లేదు అవైలబిలిటీ లేదంటే ఇమీడియట్గా యాస్పిరిన్ తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎమర్జెన్సీకి క్యాత్ ల్యాబ్ ఉండే దగ్గరికి వెళ్ళి యాంజియోగ్రామ్ చేసుకొని రక్తనాళాల బ్లాక్స్ ఎంతవరకు ఉండి క్లియర్ చేసుకోవడం మంచిది. దీన్ని హార్ట్ అటాక్ అంటారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఇది హార్ట్ అటాక్ యొక్క కాంప్లికేషన్. కామన్ కాజ్ ఏంటంటే హార్ట్ అటాకు. ఈవెన్ కొన్ని గుండెకి సంబంధించినటువంటి సిగ్నల్స్ అంటారు, అంటే గుండె కొట్టుకోవటంలో వ్యత్యాసం అంటారు, అరిథీమియాస్ అంటారు. ఈ అరిథీమియాస్ వల్ల కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవుతారు. ఈ కామన్గా మన యంగ్ ఏజ్ గ్రూప్లో చూస్తుంటాము. సడన్ కార్డియాక్ అరెస్ట్ దట్ విల్ లీడ్స్ టు సడన్ కార్డియాక్ డెత్. ఇవన్నీ సడన్ అని ఎందుకు అంటామంటే గుండెల్లో నొప్పి కానీ, ఆయాసం కానీ, గుండె దడ కానీ ఈ సిమ్టమ్స్ వచ్చిన వితిన్ 1 అవర్ లోపల పేషెంట్ అనేది చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. అందుకనే దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. ఈవెన్ ట్రీట్మెంట్ కూడా ఈవెన్ హాస్పిటల్స్లో కూడా గుండె నొప్పి స్టార్ట్ అయినటువంటి వితిన్ 1 అవర్ లోపల పేషెంట్ సడన్గా చనిపోయారంటే దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. వీటికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఈ హార్ట్ అటాకే. హార్ట్ అటాక్ యొక్క కాంప్లికేషనే సడన్ కార్డియాక్ డెత్. ఇంకా హార్ట్ ఫెయిల్యూర్ అంటారా. హార్ట్ ఫెయిల్యూర్ అనేది గుండె ఫెయిల్ అవ్వడం, గుండె పనితనం అనేది తగ్గిపోవడం. దాన్ని కామన్గా మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ రూపంలో కొలుస్తాము. ఆ ఈఎఫ్ అనేది మన ఎక్కువ పారామీటరు. ఈఎఫ్ అనేది తగ్గిపోయే కొద్దీ గుండె పనితనం అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ గుండె పనితనం తగ్గినప్పుడు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే ఆయాసం రావడము, పడుకుంటే నిద్రలో ఆయాసం వచ్చి ఊపిరాడకం లేచి కూర్చోవడం కానీ, కాళ్ళ వాపులు రావడము, కొద్ది దూరం నడిస్తే ఆయాసం వచ్చేసి ఆగిపోయి కూర్చొని మళ్ళీ ఇంక పోతుంటారు. ఇంత ముందు లేని ఆయాసం కొత్తగా రావడము, ఇవన్నీ కూడా కొందరికి డైరెక్ట్గా హార్ట్ అటాక్ రూపంలో బయటపడతాయి. కొందరికి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కూడా గుండెకి పంపింగ్ అనేది వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్కి పోతారు. కొందరికి గుండె కవాటాలు ఉంటాయి, గుండె కవాటాలు వాళ్ళు మూసుకుపోవడం కానీ, కవాటాలు లీక్ అవ్వడం కానీ, దానివల్ల ఎక్కువ రోజుల నుంచి అట్లా వాటిని ట్రీట్మెంట్ తీసుకోకుండా అట్లా ఉన్నప్పుడు గుండె కండరం అనేది వీక్ అయిపోయి గుండె పనితనం అనేది తగ్గి హార్ట్ ఫెయిల్యూర్ లేకపోతూ ఉంటారు.